హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ ఆలూ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బజ్జీ చేసుకోవడం చాలా ఈజీ అండి. రోడ్డు పక్కన పకోడీ బండి మీద అమ్మే బజ్జీ కంటే మన ఇంట్లో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయట వర్షం పడితే మాత్రం ఈ బజ్జీ చాలా సూపర్గా ఉంటుంది. వేడివేడిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఆలూ బజ్జీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ ఆలూ బజ్జీ కోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. మెజర్మెంట్ వచ్చేసి 100 గ్రాములు ఉంటుంది. ఇది జల్లెళ్ళు వేసి జల్లించుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఈ విధంగా శనగపిండి అంతా కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్టు, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ కొద్దిగా కారం, కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకూడదు, పలసగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఒకవేళ లూజ్ అయితే కనుక కొద్దిగా పిండి కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. మనం బజ్జీ వేసినప్పుడు జారిపోకుండా ఉండాలి. అలానే గట్టిగా కలుపుకోకూడదు, ఎందుకంటే గట్టిగా వస్తాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ శనగపిండిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను గుండ్రంగా ఉన్న పెద్ద సైజు ఆలూని తీసుకున్నానండి, బంగాళదుంపలు. ఈ విధంగా పైనంతా కూడా నేను శుభ్రం కడిగేస్తున్నాను. కొంతమంది అయితే పొట్టు తీసేస్తారు, నేనైతే పై స్కిన్ అయితే ఏం తీయట్లేదు, అందుకే నీట్గా వాష్ చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక నేను ఆలూని చిప్స్ చేసుకోవడానికి ఈ బ్లేడ్ని ఉపయోగిస్తున్నానండి. ఇది సన్నగా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే లావుగా కూడా చేసుకోవచ్చు. దీనికి ఇంత సైజ్ అనేమి ఉండదు. బాగా లావుగా ఉంటే మాత్రం కొంచెం ఉడకడం కష్టంగా ఉంటుంది, అందుకని సన్నగా నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకునే చిప్స్ అండి నేను ఇలానే వదిలేస్తున్నాను, నేను వాటర్లో వేయటం లేదు. కొంచెం మందంగా కట్ చేసుకుంటే కనుక మనం వాటర్లో వేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత అండి ఆలూ చిప్స్ని ఇలా పిండిలో ముంచి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి విడివిడిగా. ఒకదాని మీద ఒకటి వేస్తే అతికిపోతే చూసి వేసుకోవాలండి. పిండి ఎక్కువగా పట్టకుండా కొద్దిగా అంచులు కుర్ది వేసుకుంటే నీట్గా వస్తాయి. ఇక్కడ నాకైతే ప్యాన్కి అయితే కళాయికి 2 పట్టినాయండి, ఎక్కువ వేయటం లేదు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని సమానంగా ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి. ఈ విధంగా డీప్ ఫ్రై అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి, ఆయిల్ అంతా వాట్ చేసి. ఇక మిగతా బజ్జీలన్నీ కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక బజ్జీలన్నీ పూర్తిగా వేసేసిన తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేయించుకోండి. బజ్జీలు ఈ పచ్చిమిర్చితో తింటేనే చాలా బాగుంటాయండి, బాగా సూపర్ కాంబినేషన్ అండి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఎంత సూపర్గా వచ్చాయి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా డీప్ ఫ్రై అయ్యండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా మాటలో చెప్పలేము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తుంది, ఒక బజ్జీతో ఆగిపోమండి, తినే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది, అలా ఉంటుంది అనమాట దీని టేస్ట్. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.